Hi friends, this is Shivram Yadav and welcome to my name is Shiva channel. ఫ్రెండ్స్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి అమరావతి సచివాలయానికి దగ్గరలో ఉన్న టీటీడీ వాళ్ళ టెంపుల్కి వెళ్ళానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఎప్పట్లాగే నేను మా ఫ్రెండ్ అస్లాం మార్నింగ్ 9 o'clock కల్లా రెడీ అయిపోయి బయలుదేరామండి. మా ఊరు నోజువేడ్ నుంచి విజయవాడ వెళ్ళామండి. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము ప్రకాశం బ్యారేజ్ దగ్గరలోకి వచ్చేసామండి. అట్లాగే ఈ ప్రకాశం బ్యారేజ్ అంటే నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఒకటి గుర్తొస్తుందండి. ఎప్పుడు కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక 4 or 5 years ఏజ్లో ఉన్నప్పుడు జరిగింది అనుకుంటా. ఒకసారి నేను, మా చెల్లి, మా పెద్దన్నయ్య ముగ్గురు మా నాన్నగారి బండి మీద ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చామండి. అప్పుడు మా నాన్నగారు TVS 50 తోలేవాళ్ళు అనమాట. 1990కి ముందు జరిగిన సంఘటన అండి ఇది. అయితే ఈ బ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఒక 3 కొంగల్ని, పెద్ద పెద్ద కొంగలండి, బాగా ఒక 4 or 5 feet ఉన్నాయి అనమాట, బాగా లావుగా బలిసి వాటిని అమ్మటానికి తాళ్ళు పెట్టి కట్టేసి ఉంచాడనమాట. వాటిని చూసేపాటికి మాకు చాలా జాలేసిందండి. మా నాన్నగారికి కూడా వాటిని చూసేపాటికి చాలా జాలేసింది అనమాట. అయితే మా నాన్నగారు మమ్మల్ని కూడా చూసి ఆ బండి ఆపి అతన్ని ఆ కొంగల కాస్ట్ ఎంత అని చెప్పేసి అడిగారండి. అడిగేపాటికి అతను అప్పట్లోనే 50 rupees చెప్పాడండి. అంటే 1987 ఆ టైంలో అనమాట. అప్పట్లోనే 50 rupees చెప్తే చాలా ఎక్కువ కదా, కొంచెం తగ్గించు అంటే 35 rupeesకో 40 rupeesకో ఓకే చేశారన్నమాట దాన్ని. అయితే అతను మాకు అమ్మిన తర్వాత అక్కడే నుంచున్నాడండి. నుంచుంటే మా నాన్నగారు నువ్వు నోరు మూసుకుని అవతలకి వెళ్ళిపోయి సీరియస్గా చెప్పేపాటికి ఆ అమ్మిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడనమాట. అతను దూరం వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వాటి యొక్క రెక్కలకి కట్టిన తాళ్ళు, కాళ్ళకి కట్టిన తాళ్ళు అన్నీ ఊడదీసేసి వదిలేశారండి. అంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ ఏమాత్రం ఆలోచించకుండా. ఎందుకంటే మా నాన్నగారికి కొంచెం జాలిగుండె ఎక్కువ అండి. ఏదన్నా మూగవాటిని బాధ పెడితే అస్సలు ఊరుకోనమాట. ఓకే, మాటల సందర్భంలోనే ప్రకాశం బ్యారేజ్ దాటేసామండి. దాటేసి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా వంతెన ఉంది కదండి, ఈ వంతెన మీదుగా ముందుకెళ్ళాలన్నమాట. అక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్ బోర్డు కనపడుతుంది చూడండి. ఆ బోర్డు మీకు ఇక్కడ చూపిస్తాను. టీటీడీ వాళ్ళదే, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దారి అని, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కనపడుతూ ఉంటుంది. ఆ బోర్డు ప్రకారం తిన్నగా వెళ్ళిపోవటం అనమాట. ఒక 10 kilometers దాకా ఉంటుందండి సుమారుగా డిస్టెన్స్. సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ అమరావతి సచివాలయానికి చుట్టుపక్కల ప్లేసులు కూడా మేము తిరిగామండి. ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అట్లాగే ఈ రాజధానికి సంబంధించి చాలా బిల్డింగ్స్, ఒరిజినల్ పక్కా బిల్డింగ్స్ అండి, సగంలో కట్టేసి ఆపేశారండి. చాలామంది అమరావతి గ్రాఫిక్స్ అదేని ఇదేని వేస్ట్ అని చెప్పేసి అంటారు కానివ్వండి, కాంక్రీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ గోడలతో కట్టినటువంటి బిల్డింగ్స్ అనమాట. చాలా మంచి మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ వేసి చాలా బాగా కట్టారు. అన్ని సగంలో ఆపేశారండి. ఏదేమైనా సరే ఒక గవర్నమెంట్ ఏమో వైజాగ్ రాజధాని అంటది, ఇంకొకరు అమరావతి రాజధాని అంటది. ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా కానివ్వండి, వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనేది మాత్రం వృధాగా పోతుందండి. ఈ సమస్యకి త్వరగా పరిష్కారం లభిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలండి, ఎవరి డబ్బులండి అవి? మీ డబ్బులు, నా డబ్బులే. మనం అందరం ట్యాక్సులు కట్టగా వచ్చిన డబ్బులతో ఈ రాజధాని కడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో ఇది వద్దు 3 రాజధానులు అంటాడు. మళ్ళీ అంతకుముందు ఉన్న చంద్రబాబు గారు ఏమో అమరావతి కావాలంటారు. ఎవరెలా అనుకున్నా కానివ్వండి, ఈ రాజధాని సమస్యకి త్వరగా పరిష్కారం లభిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరి మనోభావాలైనా దెబ్బతీసుంటే మాత్రం సారీ అండి. చుట్టుపక్కల వెళ్తున్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ వీడియోస్ చాలా లెంగ్తీ అయిపోతుందనే ఉద్దేశంతో ఆ అమరావతి చుట్టుపక్కల ఆ సగం కట్టిన బిల్డింగ్స్ ఏవి కూడా ఈ వీడియోలో యాడ్ చేయదలుచుకోలేదండి. ఓవరాల్గా చూస్తే చుట్టుపక్కల లొకేషన్ అన్నీ కూడా ఆసమ్ అండి, చాలా బాగున్నాయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనపడుతుంది, అది మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం అని ఏదో అంటారండి. ముందుకెళ్ళిన తర్వాత కొంతమంది ఇటు వెళ్ళండి, కొంతమంది ఇటు వెళ్ళండి అని చెప్పేసి అనేప్పటికి మేము కొంచెం దారి తప్పాము. ఏదో విధంగా అడిగి కింద మీద పడుతూనే మొత్తానికి ఆ టెంపుల్ దగ్గరలోకి వెళ్ళిపోయామండి. టెంపుల్ దగ్గరలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు కొంచెం ప్రశాంతత లభించిందండి.
అలాగ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇది కూడా చాలా పెద్దదండి. ఇది 8 లైన్స్ రహదారిగా వేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారంటండి. కానీ మేము వెళ్ళేపాటికి 2 లైన్సే మాత్రం ఉన్నాయి. అంటే అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ వేసిన రోడ్లేనండి, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయితే వేసిన రోడ్లేం కాదు ఇవి. అట్లాగ ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి టెంపుల్ గోపురం కనపడుతుంది చూడండి దూరంగా, అదేనండి టీటీడీ దేవస్థానం వాళ్ళ దేవాలయం అండి. ఇప్పుడు మేము మార్చి 3, 2024 నాడు వెళ్ళామండి, ఆదివారం నాడు. ఇంకా పూర్తిగా కట్టలేదండి, ఇప్పుడిప్పుడే కొద్ది కడుతున్నారు. మేబీ మీరు వెళ్ళే టైంకి పూర్తిగా కట్టేసి ఉండొచ్చేమో. ఒకవేళ మీరు వెళ్ళాక గుడి యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి గుడి యొక్క ఆర్చి ఇంకా పూర్తిగా కట్టల, జస్ట్ ఇనప పిల్లర్స్ వేసేసి ఇంకా స్లాబ్ పోయలేదు, వాటికి అచ్చులు ముందు పోయిచ్చాము. కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నప్పుడు నేను వీడియో షూట్ చేశాను కాబట్టి ఆల్రెడీ కట్టిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అట్లాగే ఇక్కడ లెఫ్ట్లో ఒక షెడ్ వేసారు చూడండి, ఇది ఇక్కడ భోజనాలు పెడతారండి మధ్యాహ్నం పూట. డైలీ నిత్యాన్నదాన పథకం రన్ అవుతూ ఉంటుందన్నమాట. మేము కరెక్ట్గా భోజనాల టైంకి వెళ్ళామండి, మధ్యాహ్నం 12:30 ఆ టైంకి వెళ్ళాము. ఇదిగోండి ఇదేనండి గుడి యొక్క ఎంట్రన్స్. ఓవరాల్గా గుడి యొక్క వాతావరణం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఓపెన్ ప్లేస్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. అయితే ఈ టెంపుల్ గురించి ఇంకా చాలామందికి పూర్తిగా తెలియదండి, అందుకనే ఆదివారం అయినా కానీ జనాలు చాలా తక్కువగానే ఉన్నారండి. మేబీ ముందు ఏమైనా జనాలు ఏమైనా ఇంకొంచెం ఎక్కువ అవుతారేమో కానివ్వండి, మేము వెళ్ళినప్పుడు మాత్రం జనాలు చాలా పలచగానే ఉన్నారండి. గుళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి కాబట్టి పక్కనే రైట్ సైడ్లో ఉన్నటువంటి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం కూడా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళామండి. అయితే గుడి చుట్టుపక్కల ప్రదేశాలు మాత్రమే చూపిస్తున్నానండి. గర్భగుడిలోకి మాత్రం ఫోన్ని అలౌ చేయలేదండి. ఇది ఫోన్ లాక్కుని హుండీలో పడేస్తాం అని చెప్పేసి గట్టిగా అరిచేపాటికి లోపల గర్భగుడిలో తీయలేకపోయాను. ఎనీహౌ ఈ గుడి పరిసరాల్లో కూడా లెక్క ప్రకారం అయితే తీయకూడదు, కాకపోతే మీకు అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అని షూట్ చేశాను. లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం ఉందన్నమాట, దానికి నమస్కారం పెట్టుకుని ఒకసారి గుడి చుట్టుపక్కల ప్లేస్లన్నీ ఒక రౌండ్ వేసానండి. ఇక్కడ ప్రతి సెకండ్ సాటర్డే నాడు తిరుమల తిరుపతి వారి లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ అమ్ముతారండి. కాబట్టి ఎవరన్నా ఎప్పుడన్నా విజయవాడలో ఉండి లడ్డు ప్రసాదం కావాలనుకుంటే మాత్రం ప్రతి సెకండ్ సాటర్డే నాడు ఇక్కడ ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. అట్లాగే బందర్ రోడ్లోనే అక్కడ ఆకాశవాణి ఆఫీస్ దగ్గర కూడా టీటీడీ వాళ్ళ ప్రసాదం అమ్ముతారని విన్నాను. అయితే దాని గురించి నాకు కరెక్ట్గా తెలియదు. ఈ టెంపుల్లో మాత్రం ప్రతి సెకండ్ సాటర్డే నాడు స్వామివారి లడ్డు ఇంకా ఇతర ప్రసాదాలు కూడా అమ్ముతారండి. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మేము వెళ్ళేపాటికి మిట్ట మధ్యాహ్నం 12-12:30 అయింది కదండి. ఎండ మామూలుగా లేదండి, అసలు దంచి కొట్టేస్తుంది అనమాట. మొత్తంగా చూస్తే గుడి యొక్క పరిసర ప్రదేశాలన్నీ కూడా తక్కువ మంది జనాలతో చాలా ప్రశాంతంగా ఉందండి. ఏదేమైనా ఇటువంటి వాతావరణంలో ఉన్నప్పుడే నేను స్వామివారిని దర్శించడానికి ఏ టెంపుల్కైనా సరే ఇలాగ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రం విజిట్ చేస్తుంటాను నేనండి.
ఇప్పుడు నేను ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తానండి. గుడి ప్రాంగణం చాలా పెద్దదండి, విశాలంగా ఉంది. అందులోనే మిట్ట మధ్యాహ్నం 12:30, కాళ్ళకి చెప్పులు కూడా లేవన్నమాట. ఇంత పెద్ద ప్రాంగణంలో 3 రౌండ్లు వేసేపాటికి కళ్ళు బయర్లు గమ్మాయండి. మాడు పగిలిపోయిందండి ఎండ. కానీ తప్పదు కదండి, స్వామివారి మీద ఉన్న భక్తి కొద్దీ ఆ కష్టం నాకేం పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టలేదండి. ఓవరాల్గా ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి గుళ్ళోకి వెళ్ళానండి. ముందే చెప్పాను కదండి, గర్భగుడిలో కెమెరాలు వాడినెవరు, అందుకని ఏం తీయలేదండి. దర్శనం ముగించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ పులిహోర ప్రసాదం పెడుతుంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం చెరోటి తీసుకున్నామండి. ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలిగా ఉంటే భోజనానికి వచ్చానమాట. ఇక్కడ భోజనం పెడుతున్నారు. జనాలు కూడా తక్కువ మందే ఉన్నారు. అయితే తక్కువ మంది వస్తారా మేబీ ఎందుకనో కానివ్వండి, రైస్ కర్రీస్ కూడా చాలా తక్కువ మందికి వండారండి. నాకు ఒక రౌండ్కే సరిపోయినాయి. రెండో రౌండ్కి వెళ్ళేలోపు మొత్తం ఖాళీ అయిపోయింది. ఏదేమైనా సరే ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే భోజనం బాగుండేదండి. అయితే భోజనం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలాగే మా దర్శనం ముగించేసుకుని మేము రిటర్న్ అయ్యామండి. వెళ్ళి ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఒకసారి చుట్టూ తనివి తీరా చూసుకుని రిటర్న్ అయ్యామన్నమాట. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.